ఇక నల్గొండ వద్ద సమాచారం తెలుసుకునేందుకు మా ప్రతినిధి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్ చెప్పండి. సో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. సో కౌంటింగ్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? తుది ఫలితం వచ్చేందుకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుందనుకోవచ్చు? ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా వార్డ్ మెంబర్ల కౌంటింగ్ అయితే లెక్కింపు ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే ఆ వార్డ్ మెంబర్లన్నీ పూర్తి అయిన తర్వాత కూడా సర్పంచ్ లెక్కింపు ఉంటుంది. మేజర్ గ్రామ పంచాయతీలో ఒక్కొక్క ఓట్లు కూడా 4000 ఓట్ల వరకు ఉన్నాయి కాబట్టి రాత్రి వరకు కూడా సమయం పట్టే అవకాశం కనపడుతుంది. పోలింగ్ పర్సెంటేజ్ కూడా చూసినట్లయితే దాదాపు 88% కూడా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పోలింగ్ నమోదైనటువంటి ప్రాంతాల్లో సూర్యాపేట జిల్లాలో చాలా చోట్ల కూడా 88% వరకు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసినాం ఆ ఫస్ట్ ఫేజ్ అదే విధంగా సెకండ్ ఫేజ్ ఫలితాలను కూడా చూసినట్లయితే మొత్తం మీద ఎంతో ఉత్కంఠంగా ఎంతంటే చాలా వరకు ఒక్కో ఓటు కూడా ఎంతో కీలకంగా భావించారు కాబట్టి అదే రీతిలో కూడా ఉదయం నుంచి కూడా పోలింగ్ జరిగిన తీరును కూడా మనం పరిశీలించినట్లయితే ప్రతి ఓటు కూడా కీలకం కాబట్టి చాలా వరకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు అంతా కూడా ఎక్కడికక్కడ పోలింగ్ బూత్ లోకి తీసుకురావడానికి చివరి నిమిషం వరకు కూడా 1:00 ముగుస్తుందన్న సమయం వరకు కూడా ఒక్కో ఓటు ఎంతో కీలకం కాబట్టి వారంతా కూడా అదే వేటలో ఉన్నారు. మొత్తం చాలా వరకు పట్టణాల్లో మొత్తం ఉన్న వారిని అందరినీ కూడా పల్లెల్లోకి రప్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ అంతా ఒక ఎత్తు అయితే కౌంటింగ్ చాలా సీరియస్ గా ఉంటుంది కాబట్టి మొత్తం ఇప్పటికే ఆ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి కూడా కౌంటింగ్ ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా సమస్యాత్మక ప్రాంతాలపై కూడా దృష్టి సారించడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ మఠంపల్లి కానీ, జాన్పాడు కానీ, నేరేడ్చెర్ల, మేలచెరువు ఇలాంటి ప్రాంతాల్లో గతంలో సమస్యాత్మక ప్రాంతాలు ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాల్ని కూడా మోహరించడం జరిగింది. మనతో మాట్లాడడానికి సూర్యాపేట ఎస్పీ గారు ఉన్నారు. పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఇప్పుడు కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. రాత్రి వరకు కూడా కొన్ని చోట్ల చాలా వరకు సమయం పట్టే అవకాశం కనపడుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి భద్రత పరంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మూడవ విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా ముగిసినాయి. ఇప్పుడు పోలీస్ సిబ్బంది అంతా కూడా కౌంటింగ్ కౌంటింగ్ అనంతరమైనటువంటి భద్రతాపరమైన ఏర్పాట్లకు ముందుకు పోతుంది. ముఖ్యంగా తీసుకుంటే మనకి ఈ ఏరియాలో దాదాపు 51 గ్రామాలను సమస్యాత్మకమైనటువంటి గ్రామాలుగా మనం గుర్తించడం జరిగింది. ఆ గ్రామాల్లో సమస్యలు సృష్టించే వారిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది, కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఫిర్యాదులు వస్తాయో ఆ విలేజ్ లో కూడా కొంచెం స్పెషల్ అటెన్షన్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కౌంటింగ్ కి మనం ప్రత్యేకంగా ఎక్కడైతే రూట్ మొబైల్స్ ఉంటాయి, స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. ఇదే కాకుండా మనం స్పెషల్ గా ఆ విలేజ్ యొక్క తీవ్రతను బట్టి మనం స్పెషల్ ఆఫీసర్స్ ని స్పెషల్ ఫోర్స్ తోటి డిప్యూట్ చేయడం జరిగింది. మొత్తానిగా చూసుకుంటే మనకి కౌంటింగ్ ప్రాసెస్ కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా సాగేటట్టు చూసుకోవడం. తర్వాత కౌంటింగ్ అనంతరం కూడా మనం క్యాండిడేట్స్ కి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయోత్సవ ర్యాలీలు చేయకుండా, అదే ఊరేగింపులు చేయకుండా, డీజేలు పెట్టకుండా, బాణాసంచా పెట్టకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళ యొక్క మనం ఇచ్చినటువంటి రిస్ట్రిక్షన్స్ ని వాళ్ళు అద్దు మీరినట్లయితే ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం అనేది చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మనం రాత్రి వేళలు ఈ రోజు రాత్రి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు ఉన్నాయో ఆ విలేజ్ లో స్పెషల్ గా పికెట్స్ పోస్ట్ చేస్తున్నాం. కంటిన్యూస్ లేట్ నైట్ వరకు కూడా పెట్రోలింగ్ ఈ రోజు మొత్తం కూడా పెట్రోలింగ్ మొత్తంగా చూసుకుంటే మనం ఈ యొక్క 3 విడతల్లో కూడా ఎక్కడ కూడా ఏ ఇన్సిడెంట్ రాకుండా మనం పోలీస్ చాలా పకడ్బందీగా చర్యలు తీసుకుంది. మెయిన్ గా ప్రజలందరూ కూడా సహకరించినారు. ఇదే విధంగా ఈ 3వ విడత ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌంటింగ్ కూడా అదే విధంగా అయిపోతుందని ఆశిస్తున్నాం. మనమైతే అన్ని విధాలుగా రెడీగా ఉన్నాం. కానీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కూడా మీరు చెప్పినట్టు కూడా చాలా పీస్ఫుల్ గా కొనసాగింది. థర్డ్ ఫేజ్ కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి కానీ మీరు ఉదయం నుంచి కూడా అన్ని పరిశీలిస్తున్నారు. ఇక కౌంటింగ్ అనేది మీరు అన్నట్టు కూడా చాలా వరకు, ఎందుకంటే మారుమూల ప్రాంతాలు ఇక్కడ తండాలు, రూరల్ ఏరియా, మేల చెరువు ఇలాంటి తండాల్లో కూడా ఫలితాలు వచ్చేసరికి రాత్రి సమయం పట్టే అవకాశం ఉంటుంది. రాత్రి అనేసరికి కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది. అలాంటిది ఇలా మనకు ఈ ఫేజ్ లో తీసుకుంటే చాలా అత్యధిక ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మేల చెరువు కావచ్చు, రామాపురం, మట్టంపల్లి, అదే విధంగా పాలకీడు, అదే విధంగా కొనుగోడు ఇలాంటి పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి. వీటన్నిటి మీద మనం స్పెషల్ అటెన్షన్ పెట్టాం. లోకల్ గా మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది.
సో దీన్ని ఎంత త్వరగా అదే అదనపు సిబ్బందిని కౌంటింగ్ నియమించుకొని అదనపు టేబుల్స్ పెట్టుకొని చేయాలని చెప్పినాం. మనం ఎంత నైట్ అయినప్పటికీ కూడా, ఏ రాత్రి అయినప్పటికీ కూడా పోలీస్ సిబ్బంది శాంతి భద్రతల పరిరక్షణలో ఖచ్చితంగా నిమగ్నం అయ్యేటట్టు మనం డిప్లాయ్ చేస్తున్నాం. సర్పంచ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా వెంటనే కోరం ఉంటే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. ఉప సర్పంచ్ ఎన్నికలో మనం సెకండ్ ఫేజ్ లో, ఫస్ట్ ఫేజ్ లో కూడా చూడడం జరిగింది. చాలా చోట్ల, కొన్ని చోట్ల గందరగోళ వాతావరణం నెలకొంది. అలాంటి పరిస్థితుల దృష్ట్యా కూడా సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ జోనల్ ఆఫీసర్స్ కి, రిటర్నింగ్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కువ పర్సెంటేజ్ అయిపోయేటట్టు కంప్లీట్ చేస్తారు. లేని పరిస్థితిలో మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళందరికీ, క్యాండిడేట్స్ కి అదే రోజు కంప్లీట్ అయిపోయేటట్టు ఇన్సిస్ట్ చేస్తున్నారు. గెలిచిన అభ్యర్థులు చాలా వరకు ఓడిన చోట్ల రెచ్చగొట్టే విధంగా చేయడం, మీరు అన్నట్లు డీజేలు, ర్యాలీలు నిషేధమైనప్పటికీ కూడా చాలా చోట్ల ఘర్షణలు జరిగేది కూడా గెలిచిన తర్వాత ఓడిన అభ్యర్థులపై దాడి చేయడం, ఇలాంటి చోట్లనే చాలా వరకు ఘర్షణలు జరుగుతాయి. అవును. దాన్ని దృష్టిలో పెట్టుకొని నైట్ మొత్తం ఇప్పుడు ఎంత పెద్ద బందోబస్తు ఉందో ఆ బందోబస్తు అంతా లేట్ నైట్ వరకు కంటిన్యూ అవుతుంది. పాట్రోలింగ్ టీమ్స్ తిరుగుతుంటాయి. దాదాపు 60 పాట్రోలింగ్ టీమ్స్ ఈ ఏరియాలో తిరుగుతాయి. సో అంటే ఎంత పోలీస్ ప్రెజెన్స్ ఉంటుంది. సో దీన్నంతా దృష్టిలో పెట్టుకొని మనకి ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటన జరగవద్దు. ప్రజలందరూ సేఫ్ గా, సెక్యూర్ గా ఈ ఎలక్షన్ ప్రక్రియ అయిపోయేటట్టు చూసుకోవడం మనం ఏర్పాటు చేయడం. మార్నింగ్ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, పోలింగ్ దగ్గర కూడా చూస్తున్నారు, ఇలా ఉండే పరిస్థితి. సో మనకు ఇక్కడ మనం మేజర్ గా సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు, కొన్ని కీన్ కంటెస్ట్ ఉండేటువంటి గ్రామాలు, నేరో మార్జిన్ ఉండేటువంటి గ్రామాలు, కొన్ని చోట్ల వార్డ్ మెంబర్స్ ఒక సైడ్ వచ్చి సర్పంచ్ వన్ సైడ్ క్రాస్ అయ్యే గ్రామాలు, వీటిని దృష్టిలో పెట్టుకొని మనకు కౌంటింగ్ లో వచ్చే సరళిని బట్టి మనం రీమొబిలైజ్ చేస్తుంటాం ఫోర్స్. ఎవరిని ఎక్కడికి షఫుల్ చేయాలా, ఎవరిని ఎక్కడికి డిప్లాయ్మెంట్ చేయాలా అనేది మనం టైం టు టైం నిర్ణయం తీసుకుంటాం. అల్టిమేట్లీ మనకి ఎలాంటి ఇన్సిడెంట్ కాకుండా టోటల్ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి ఆ జాగ్రత్త వహిస్తాం. ఎక్కువగా ఇక్కడ చూసినట్లయితే గిరిజన తండాలు, చాలా చోట్ల గిరిజన తండాల్లో కూడా ఉన్నాయి. ఎక్కువగా ఈ సూర్యాపేట జిల్లా పరిధిలో మీరు కూడా అదే అబ్జర్వ్ చేస్తున్నారు. తండాల్లో ఏ విధమైన తండాలలో కంప్లైంట్స్ ఈచ్ ఒకరికి మీద ఒకరు కంప్లైంట్స్ పెట్టుకునే నేచర్ ఎక్కువ ఉంది. ఆ వాటి మీద కూడా మనకు చిన్న చిన్న తాండాలు ఉన్నాయి, పెద్ద పెద్ద తాండాలు. వీటన్నిటి మీద మనం స్పెషల్ ఫోకస్ పెట్టినాం. చిన్న గ్రామ పంచాయతీ, పెద్ద గ్రామ పంచాయతీ అని లేకుండా అక్కడ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏముంది, రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఈ మధ్యలో వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏమున్నాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం బందోబస్తు ఏర్పాటు చేయడం. నైట్ చూడొచ్చు. మొత్తం మీద మాత్రం పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఇక కౌంటింగ్ కూడా ప్రారంభమైంది కాబట్టి రాత్రి వరకు కూడా కౌంటింగ్ కొనసాగే అవకాశం కనపడుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు కూడా సూర్యాపేట ఎస్పీ చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. సో అది ప్రస్తుతం అయితే నల్గొండలో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సో అదే భద్రత కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఉంటుందని